ఒక్క ఎకరం భూమి విలువ ఏకంగా 264 కోట్లు. రాయదుర్గంలో ఆల్ టైమ్ రికార్డు ధర పలికిన ల్యాండ్. టీజీఐఐసి వేలంతో ప్రభుత్వానికి ఏకంగా 1386 కోట్లు. ఇంతకీ ఈ ల్యాండ్ కథేంటి, ఎలా లెక్కగట్టారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి రికార్డు సృష్టించింది. రాయదుర్గంలోని టీజీఐఐసికి చెందినటువంటి 5.25 ఎకరాల ఫ్లాట్ P1 ఈ వేలంలో ఎకరాకు ఏకంగా 264 కోట్ల ధర పలికింది. దీంతో ప్రభుత్వానికి మొత్తం 1386 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్లో ఇప్పటి వరకు నమోదైనటువంటి అత్యధిక భూమి వేలం ధరగా ఇది నిలిచింది. ఫ్లాట్ P1 కు ఎకరాకు 175 కోట్లను రిజర్వ్ ధరగా నిర్ణయించగా, తుది వేలంలో ఎకరానికి 264 కోట్ల ధర లభించింది. అంటే రిజర్వ్ ధరపై 50.9% ప్రీమియం వచ్చిందన్నమాట. ప్రముఖ డెవలపర్ల మధ్య నెలకొన్నటువంటి తీవ్ర పోటీ, హైదరాబాద్ కీలక ప్రాంతాల్లో భూములపై పెరుగుతున్నటువంటి పెట్టుబడిదారుల ఆసక్తికి ఈ వేలం ఫలితం నిదర్శనంగా నిలిచింది. అయితే రాయదుర్గంలో టీజీఐఐసికి ఈ ఏడాది మే నెలలో నిర్వహించినటువంటి వేలంలో ఎకరానికి 237 కోట్ల ధరల పలికింది. తాజాగా ఈ రికార్డును 264 కోట్లతో అధిగమించింది. అయితే 264 కోట్లతో ఎంఎస్ఎన్ అనేటువంటి డెవలపర్ కంపెనీ దక్కించుకుంది. దీంతో రాయదుర్గం ప్రాంతంలోని ప్రీమియం భూములకు ఉన్నటువంటి డిమాండ్ మరింత పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఈ వేలాన్ని ఎంఎన్టీసీ ఈ ఆక్షన్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించారు. జేఎల్ఎల్ ప్రత్యేక లావాదేవీ సలహాదారుగా వ్యవహరించింది. పారదర్శక విధానంలో నిర్వహించినటువంటి వేలంలో దేశంలోని ప్రముఖ డెవలపర్లు పోటీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీఐఐసి వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కె శశాంక మాట్లాడుతూ, P1 ఫ్లాట్ వేలం విజయవంతం కావడం తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్ వర్గాల్లో ఉన్నటువంటి విశ్వాసానికి నిదర్శనమన్నారు. కేవలం అధిక ధర రావడం మాత్రమే కాకుండా పారదర్శకత, మౌలిక వసతుల అభివృద్ధి, అన్ని వర్గాలకు విలువ సృష్టించాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానానికి మార్కెట్ మద్దతు లభించిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి వ్యాపార గమ్యస్థానంగా మారుతున్నటువంటి విషయాన్ని ఈ వేలంలో కనిపించినటువంటి పోటీ స్పష్టం చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన పారదర్శక వాతావరణం ఏర్పడిందని అన్నారు. టీజీఐఐసి వ్యూహాత్మక భూముల విక్రయం, పారదర్శక కేటాయింపు ప్రక్రియలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతమివ్వనుందని అధికారులు తెలిపారు. అయితే దాదాపు హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు ఎంత ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఒక్కసారిగా ఒక ఎకరానికి ఇన్ని వందల కోట్లంటే నిజంగా అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఒకప్పుడు భూముల విలువ ఎలా ఉందో తెలిసిందే, స్టిల్ ఇప్పుడున్నటువంటి భూముల ధర తెలిసిందే. దాదాపు రాయదుర్గం ఏరియాలో అంటే దాదాపు 264 కోట్లంటే అంత ఆషామాషి విషయం కాదు. ఒక ఎకరానికి 264 కోట్లంటే అసలు ఏ రేంజ్లో హైదరాబాద్ డెవలప్ అవుతుందో ఈ ధరను బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాంటి అన్ని స్టేట్స్, మన పక్క స్టేట్స్ ఎవరైతే ఉన్నాయో ఆ అన్ని స్టేట్స్లలో కంటే కూడా హైదరాబాద్లో ఇంత ప్రైజ్ తోటి నిజంగా ధర ఉండడం నిజంగా అందరికీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. ఒక ఎకరానికి స్టిల్ ఇప్పటి వరకు కూడా గతంలో మేలో ఉన్నటువంటి రికార్డును సైతం ఇప్పుడు ఈ ఆక్షన్ ఏదైతే ఉందో ఇది దాన్ని బీట్ చేసి 264 కోట్లంటే ఒక్క 5 ఎకరాల 2.5 సంబంధించినటువంటి ఒక భూమి మీద ఏకంగా 1300 కోట్ల పైగా ప్రభుత్వానికి లాభం వచ్చిందంటే ఎంత వాల్యూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే ఈవెన్ ఐటీ కంపెనీస్ కావచ్చు, దాని తర్వాత మేజర్గా ఇప్పుడు వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు అంటే గతంలో అంటే వేరే వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి వ్యాపారులందరూ కూడా ఫస్ట్ ఆప్షన్గా ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ని చూస్ చేసుకుంటున్నారంటే ఇదే మెయిన్ రీజన్ అని ఒక క్లారిటీ ఇప్పుడు అందరికీ అయితే వచ్చేసింది. ఏ రేంజ్లో డెవలప్మెంట్ ఉంటే అంత ధర పలుకుతుంది భూమికి అన్ను కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఒక్క ఎకరానికి ఇన్ని వందల కోట్లపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.